జగన్ కి సౌభాగ్యమ్మ లెటర్ రాసింది. సో అందులో మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆవిడకి రిప్లై ఇచ్చింది అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు. ఏమని రిప్లై ఇచ్చి ఉండొచ్చు? ఏముంటుంది ఆ లెటర్‌లో? మీ మాటల్లో. సౌభాగ్యమ్మ అంటే వివేకానంద రెడ్డి గారి సతీమణి. తర్వాత సునీత వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ ఆమె రాస్తున్నప్పుడు వీడియో కూడా తీశారు. ఆ వీడియో కూడా బయటకొచ్చింది. అందులో ఆమె కరెక్ట్‌గా జగన్‌ని ఉద్దేశించి రాసింది. 2009లో మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరెంత మనోవేదనకు గురయ్యారు. అలాగే 2019లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మేము కూడా అంత మనోవేదనకు గురయ్యాం. సునీత కూడా గురైంది. అయితే మా మనోవేదన అంతకంటే రెట్టింపయింది ఎప్పుడంటే, ఇది మన బంధువులే ఈ హత్య చేశారని తెలిసినప్పుడు మా మనోవేదన ఇంకా పెద్దదైంది. ఈ బంధువుల్ని, ఈ హత్య చేసిన వాళ్ళని మీరు రక్షిస్తుండడం చూసి మేము షాక్ అయింది. సో మీకిది తగునా? మీరు ఇది దుష్టులను మీరు ఇలా చేరదీయొచ్చా? ఇది దుశ్చర్య కాదా? అని ఆమె తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు. సునీత ఒక న్యాయ పోరాటం చేస్తుంటే, ఒక అన్నగా కాకపోయినా ఒక ముఖ్యమంత్రిగా మీరు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా మీరు సపోర్ట్ చేయాలి. అది చేయకుండా మీరు హంతకులకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆమె ప్రధానంగా తన ఆవేదన వ్యక్తం చేసింది. సో దానికి సమాధానంగా అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ, భాస్కర్ రెడ్డి వాళ్ళ భార్య. భాస్కర్ రెడ్డి A7గా ఉంటున్నాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో. అవినాష్ రెడ్డి A8గా ఉంటాడు. సో వీళ్ళిద్దరి సంబంధించి అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారు లక్ష్మి ఆమె లెటర్ రాశారు. ఆమె సౌభాగ్యమ్మని అడ్రస్ చేస్తూ రాసింది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. 2009లో చనిపోయినప్పుడు ఆయన బాధపడ్డారు. అయితే మీరు జగన్‌కి అండగా ఉన్నారా? 2010లో జగన్‌ను కాంగ్రెస్ వేధిస్తుంటే మీరు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు గానీ జగన్ వైపు నిలబడ్డారా? ఆ ఆవేదన మీకిప్పుడు గుర్తొచ్చిందా? అప్పుడెందుకు గుర్తు రాలేదు? తండ్రి చనిపోయిన పిల్లవాడు, ఆ తండ్రి చనిపోయిన పిల్లవాడిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెడుతుంది, జైలుకి పంపిస్తుంది. అప్పుడు మీరేమయ్యారు? మీరు ద్రోహం చేయలేదా అప్పుడు? మీరు ఇదే వివేకానంద రెడ్డి కాంగ్రెస్‌లో మంత్రి పదవికి ఆశపడి 2011లో కడపలో విజయమ్మకి ఎదురుగా పోటీ చేయలేదా? అప్పుడేమైంది మీ ఆవేదన? ఇదే సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా జగన్‌కి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడలేదా? అనేది కూడా ఆమె ప్రశ్నించింది. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి ఏమో కంప్లీట్‌గా జగన్ వైపే నిలబడలేదు. జగన్ వైపు చాలా మంది నిలబడినా వివేకానంద రెడ్డి నిలబడలేదు. ఆమె దీంట్లో ఆరోపించినట్టుగా ఆయన విజయమ్మకి వ్యతిరేకంగా పోటీ చేశాడు. మంత్రి పదవి కూడా పొందాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. దాని తర్వాత మాత్రమే కాంగ్రెస్ ఎప్పుడైతే అక్కడ పోయిందో దాని తర్వాత మాత్రమే అతను ఇటువైపు వచ్చాడు తప్ప అప్పుడైతే జగన్‌కి సపోర్ట్‌గా ఆయన నిలబడలేదు. అంటే జగన్‌కి ఒక క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు ఆయన పక్కన ఉండాల్సిన వాడు ఉండలేదు. సో అలాగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే మళ్ళీ జగన్ వైపు వచ్చినప్పుడు జగన్ ఆయన్ని ఆహ్వానించాడు తప్ప నువ్వు నాకు అప్పుడు నిలబడలేదు, మా అమ్మకు వ్యతిరేకంగా పోటీ చేశావని జగన్ ఆయన్ని దూరం పెట్టింది. అట్లాగే ఆమె ఇంకొకటి కూడా ఆరోపించింది. 2009లో మీరు చెప్తున్నట్టు ఆయన ఆవేదన చెందడం ఎంత వాస్తవమో 2019లో వివేకానంద గారు నా కొడుకు అవినాష్‌కి అండగా నిలబడడం కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఆ రోజు కూడా మార్చి 14వ తేదీ నైట్ చనిపోయినప్పుడు ఆ రోజు కూడా 2019 మార్చి 14 ఆ రోజు కూడా సాయంత్రం 6, 7 గంటల వరకు కూడా అవినాష్‌కి ప్రచారం చేశారు ఆయన వివేకా గారు. అవినాష్ పీఎం కావాలని కోరుకున్నారు. సో అలాంటి వ్యక్తిని అవినాషే చంపించాడని మీరు ఆరోపిస్తున్నారు. ఇది ఘోరమైన విషయం. ఒక పక్క కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు తేలక ముందే మీరు మమ్మల్ని దోషులుగా నిలబెట్టేస్తున్నారు ప్రజల్లో. ఇది మీకు తగునా అని ఆమె రివర్స్‌లో ప్రశ్నించింది. సో మీరు ఎంత వేధిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇదే సునీత కూడా చెప్పింది. మా నాన్న అవినాష్ గెలుపు కోసం
చనిపోయే రోజు కూడా పనిచేశాడని ఇదే సునీత చెప్పలేదా ఢిల్లీలో? ఇప్పుడు సునీత యూటర్న్ తీసుకుని ఇలా మాట్లాడుతుంది అని ఆమె కూడా అంతే ఆవేదనతో అంతే దీంతో ప్రశ్నించారు. ఇక్కడ ఏంటంటే ఇది నిజానికి ప్రజలుగా మనం ఎటు సైడ్ ఉండాలి అని నిర్ణయించుకునే పరిస్థితి ప్రజలకు లేదు. సునీత దగ్గర ఆరోపణలే ఉన్నాయి. ఇటు అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే హంతకుల్ని సునీత రెడ్డి రక్షిస్తా ఉందని చెప్తున్నాడు. అక్కడ కొంతవరకు ఇప్పుడు సునీత చేస్తున్న దాంట్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సునీతకు. అదేంటంటే మొన్నటి వరకు అప్పటి వరకు 2019లో ఆమె తెలుగుదేశం మీద ఆరోపించి తర్వాత ఎందుకు రిటర్న్ తిరిగింది అనే దానికి ఆన్సర్ లేదు. ఆమె వాంగ్మూలాలు చూస్తే కూడా ఒకదానికి ఒకటి పొంతం లేని వాంగ్మూలాలు ఉన్నాయి. ఆమె క్లియర్గా లెటర్ని దాచిపెట్టమని చెప్పింది వాళ్ళ హస్బెండే, గుండెపోటు అని చెప్పింది వాళ్ళ బావగారే శివప్రకాష్ రెడ్డి ఫస్ట్. సో చాలా విషయాల్లో ఆమె ఉల్టాగా మాట్లాడుతుంది. అట్లాగే వాళ్ళ నాన్నకు రెండో పెళ్ళి అయిందని, ఇంకొక బాబు ఉన్నాడని ఆమె ఏ రకంగానూ ఒప్పుకోవట్లేదు. ఈ రాజకీయాల్లో కొన్ని విషయాలు నేను బయట పెట్టానంటే కుదరదు. కొన్ని విషయాలు నువ్వు బయట పెడుతున్నప్పుడు అన్ని విషయాలు బయట పెట్టి చర్చించాలి. అప్పుడు ఓపెన్గా అంటే సెల్ఫ్ క్రిటికల్గా ఉండాలి. మన వైపు తప్పుల్ని కూడా మనం బయట పెట్టాలి. నేను ఏ తప్పులు చేయలేదు అందరూ వాళ్ళే చేస్తారంటే ఎవరు కన్విన్స్ కాదు. ఎందుకంటే లెటర్ క్లియర్గా వీళ్ళు దాచిపెట్టారు. వివేకానంద రెడ్డి రాసిన లెటరు, ఆయన సెల్ ఫోను మధ్యాహ్నం వీళ్ళు వచ్చేవరకు ఇవ్వద్దన్నారు. అట్లాగే బ్లడ్తో కూడుకున్న ఆ డెడ్ బాడీని వీడియో తీసి లక్ష్మి అనే పని ఆవిడ కొడుకు ప్రకాష్ వీళ్ళకి ప్రకాష్ ద్వారా వీడియో తీయించి కృష్ణారెడ్డి పిఏ వివేకా పిఏ ఆయన పంపించాడు. సో వీళ్ళకి అర్లీ మార్నింగే తెలుసు ఈ బ్లడ్ ఇదంతా. వీళ్ళెందుకు పోలీసులకు చెప్పలేదు అనేది కూడా ఇప్పటివరకు ఆశ్చర్యమే. అంటే క్లియర్గా వీళ్ళ వైపు కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అట్లాగే అవినాష్ రెడ్డికి మోటివ్ ఏంటి చంపించడానికి? అవినాష్ రెడ్డికి ఉపయోగపడే అతన్ని ఎన్నికల ముందు ఎందుకు చంపించుకుంటాడు అవినాష్ రెడ్డి అనే దానికి లాజిక్ లేదు. సో రెండోది, అవినాష్ రెడ్డి చంపించాడని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు కూడా ఇప్పటివరకు సిబిఐ దగ్గర లేవు. సిబిఐ అంతా కూడా ఓన్లీ దస్తగిరి వాంగ్మూలం తప్ప సిబిఐ దగ్గర ఇంకే రకమైన కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. గూగుల్ టేక్అవుట్ అని కొద్ది రోజులు ఓన్ మీడియాలో అదే వదలగొట్టారు. ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ గ్రీన్విచ్ మే టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి తేడా లేకుండా మేము పెట్టేశాము కాబట్టి అది చెల్లదని వాళ్లే ప్రకటించుకున్నారు సిబిఐ వాళ్ళు. సో ఏ రకమైన వాదన లేదు. లక్ష్మణ్ అని హైకోర్టు జడ్జి 16 ప్రశ్నలు సిబిఐకి సంధించారు బెయిల్ సందర్భంలో, అవినాష్ రెడ్డి బెయిల్ సందర్భంలో. నువ్వు నిజంగా అంత సాక్ష్యాలు నీ దగ్గర ఉంటే కోర్టులో ఎందుకు ప్రూవ్ చేయలేవు? కోర్టులో ప్రూవ్ చేసి అప్పుడు రావచ్చు కదా. కోర్టులో ప్రూవ్ చేసి కోర్టు శిక్ష వేస్తే అప్పుడు ప్రజలు కన్విన్స్ అవుతారు కదా. సో కోర్టుల్లో తేలకుండా నువ్వు వచ్చి ప్రజాక్షేత్రంలో తేలుస్తా అంటే ప్రజలకు ఏమి సంబంధం? సో అదే ప్రశ్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. సో బాధితుల తరఫున ఇప్పుడు ఆయన 75 ఏళ్ళు ఆయనకి, భాస్కర్ రెడ్డికి, లక్ష్మి గారి భర్తకి, ఆయన మొన్నటి వరకు 6 నెలల పైన జైల్లో ఉంటే మొన్ననే బెయిల్ మీద బయటకు వచ్చారు కండిషన్ బెయిల్లో. అతని మీద ఏ రకమైన సాక్ష్యం లేదు. ఓన్లీ దస్తగిరి, అది కూడా ఇయర్సే అంటారు. దస్తగిరి నాకు ఎవరో చెప్పారు, వాళ్ళకి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారంట. అంటే ఎర్రగంగిరెడ్డికి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారంట, ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడు అని తను అంటుంది. కానీ ఎర్రగంగిరెడ్డి నేను చెప్పానని చెప్తున్నాడా? చెప్పలేదు. ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి నేను చెప్పలేదు. సో క్లియర్గా దస్తగిరి, తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి వీళ్ళు వెళ్ళి ఈ నలుగురు చంపారనేది దస్తగిరి చెప్తున్నారు. వీళ్ళకి చంపమని చెప్పింది ఎవరు అనేది ఇంకా తేలలేదు. సో వీళ్ళు నలుగురే చేశారా లేకపోతే వీళ్ళని ఎవరని చెప్పారని ఈ క్రమంలో ఈ లెటర్ల వారు కూడా స్టార్ట్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతున్న ఈ ఫ్యామిలీలో లేడీస్ కూడా, సీనియర్ లేడీస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి.